నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయం వ్యసనం లాంటిది, అంత ఈజీగా వదిలించుకోలేం అంటుంటారు నేతలు. ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్ జానారెడ్డి రిటైర్మెంట్ గురించి మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. అసలు జానా ఇంతటి కీలక నిర్ణయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? రాజకీయాల్లోంచి ఎందుకు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు? దాని వెనుక వ్యూహం ఏంటి? జానారెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ అవుతారట. స్వయంగా ఆయన ఈ మాటలు చెప్పారు. సాధారణంగా ఇలాంటి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటనలు ఎన్నికల టైంలో వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు. ఇప్పుడే కాదు, 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. ఈ టైంలో జానారెడ్డి రిటైర్మెంట్ గురించి మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. జానారెడ్డి సాదాసీదా నేత కాదు, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత. కానీ ఆయన నిర్వేదంతో కనిపిస్తున్నారు. రాజకీయాలంటే విరక్తి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇంత సడన్ గా ఆయన రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు అన్న చర్చ టీ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. జానారెడ్డి కామెంట్స్ వెనుక వేరే వ్యూహం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో పొలిటికల్ రిటైర్మెంట్ గురించి జానారెడ్డి ఇప్పుడే కాదు, గతంలో ఓసారి కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. 2014 ఎన్నికల్లో తన 2 కుమారుల్లో ఒకరైన రఘువీర తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మీరు రిటైర్ కావాలని జానాను కోరారట. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్ది చెప్పారట జానారెడ్డి. దాంతో జానా తనయుడు రఘువీర వెనక్కు తగ్గారని సమాచారం. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో జానా ఆశ నెరవేరలేదు. ప్రతిపక్ష నేత హోదాకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా జానా పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏమీ లేదు అన్నది కాంగ్రెస్ పార్టీలోనే అభిప్రాయం ఉంది. సహచర ఎమ్మెల్యేల నుంచి జానాపై అసంతృప్తి ఎదురవుతోంది. పార్టీలో ఆయన గ్రాఫ్ పడిపోతోంది. వచ్చే ఎన్నికల నాటికి తన పరిస్థితి ఏంటో, పార్టీలో పట్టు ఎలా ఉంటుందోనన్నది జానా అనుమానం. అందుకే వచ్చే ఎన్నికల్లోగా తనయుడికి లైన్ క్లియర్ చేయాలని జానా అనుకుంటున్నారట. 2019 ఎన్నికల నాటికి తాను రిటైర్ అయిపోతానని చెబుతూ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తన కుమారుడు రఘువీరాను ప్రమోట్ చేయాలని జానా ఆలోచిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ రాజకీయాల్లో తనయుడిని యాక్టివ్ చేయాలని జానా భావిస్తున్నారని ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. రిటైర్మెంట్ గురించి వచ్చే ఎన్నికలకు ముందు చెబితే అప్పటికప్పుడు తనయుడిని ఎలక్షన్స్ ప్రిపేర్ చేయడం, జనానికి దగ్గర చేయడం కష్టమని జానా భావిస్తున్నారట. పోటీగా మరో లీడర్ తయారైతే వారసుడి రాజకీయ అరంగేట్రానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారట. అందుకే ఇప్పుడే రిటైర్మెంట్ గురించి చెప్పి తన ప్లేస్ లోకి వేరొకరిని రాకుండా తనయుడిని నియోజకవర్గంలో తిప్పాలని జానా భావిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో తన నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్ ఎవరైనా ఉండాలంటే అది తన కుటుంబం నుంచే ఉండాలి అన్నది జానా లెక్కన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తన అనుచరుడైన భాస్కర్ రావుకు మిర్యాలగూడెం నియోజకవర్గం టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించారు. భాస్కర్ రావు మిర్యాలగూడెం నియోజకవర్గానికి వెళ్లడంతో జానారెడ్డి తనయుడికి ఇక్కడ లైన్ క్లియర్ అయింది. మరి కొందూరు జానారెడ్డి వారసుడు రఘువీరారెడ్డి ఏ మేరకు రాణిస్తారో చూడాలి.